అన్నదాత సుఖీభవ. చింతకాయ పప్పుచారు. హలో యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయ పాత్ర. ఈరోజు మనం చింతకాయ పప్పుచారు చూద్దాం. ఈ సీజన్లో 2-3 సార్లు అయినా చేసుకుంటామండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. 1 కప్పు పెసరపప్పు, కందిపప్పు కలిపి, ఇంకొక బౌలు, చిన్న బౌల్ చాలు, శనగపప్పు వేసి అందులో శుభ్రంగా కడిగి 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. చింతకాయని శుభ్రంగా కడిగి వాటర్ పోసి మసలనివ్వాలి. అది ఉడికేలోపు మనం కూరగాయలు కట్ చేసుకుందాం. ఒక సోరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, టమాటా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపు చింతకాయ ఉడికిపోయిందండి. శుభ్రంగా అలా తీసి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయాలి. టమాటా, సోరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు అయితే మస్ట్ అండి. అది వేసి ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు మనం చింతకాయ జ్యూస్ కరెక్ట్గా తీసి పక్కన పెట్టుకోవాలండి. కాస్త ఉప్పు వేయాలి. అది తీసిన చింతకాయ జ్యూస్ ఉంది కదా, అందులో పోసేసి కొద్దిగా సాంబార్ పొడి వేసి కొంచెం కారం వేసి మసలనివ్వాలి. ఇంతలోపు పప్పు ఉడికిపోయింది కదా, దాన్ని చల్లరనిచ్చి స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఒక 80% వరకు ముక్కలు ఉడికిపోయి ఉంటాయి. అప్పుడు ఈ పప్పుని యాడ్ చేయాలండి. పప్పుతో పాటు ఒక 10 నిమిషాలు ఉడకాలి. ఇంకా దింపే ముందు కొత్తిమీర వేసుకోవాలండి. మరీ ఉడికిపోవద్దా ముక్కలు. టేస్టీ అయిన చింతకాయ చారు రెడీ అవుతుందండి. దానికి మళ్ళీ మనం పోపు చేసుకోవాలి కదా. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని పోపు దినుసులు, ఎండుమిర్చి 2 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా వేసి మళ్ళీ కరివేపాకు వేయాలండి, బాగుంటుంది. పసుపు వేసి దాన్ని మళ్ళీ సాంబార్లో వేయడమే. చూడండి, ఆ టెక్స్చర్ చూస్తేనే తినాలనిపిస్తుంది. అసలు ఒకసారి చేస్తే మళ్ళీ చేసుకుని తింటారండి. ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పాలండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.